ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తారు. ఆదివాసీ సమాజాల హక్కులను పరిరక్షించడం, వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాన్ని గౌరవించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆధునిక ప్రపంచంలో సాంకేతికత ఎంతగా విస్తరిస్తున్నా ఆదివాసీలు నేటికి తమ పూర్వీకుల ఆచారాలను, ప్రకృతిలో ముడిపడిన జీవన శైలిని కాపాడుకుంటున్నారు. జల్, జంగిల్, జమీన్పై పూర్తి హక్కుల కోసం ఒకవైపు పోరాడుతూనే మరోవైపు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రకృతిని కేవలం వనరుగా కాకుండా తమ జీవనంలో అంతర్భాగంగా భావించే వారి సంప్రదాయ జ్ఞానం నేటి ప్రపంచానికి ఎంతో విలువైనది. ఔషధ మొక్కలు, అటవీ వనరులు, స్థానిక వ్యవసాయ పద్ధతులపై వారికి ఉన్న పరిజ్ఞానం ప్రత్యేకమైనది. అయితే అనేక ఆదివాసీ సమాజాలు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, భూమి, అటవీ హక్కులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు వారి హక్కులను, జీవన విధానాన్ని, సంప్రదాయాలను గౌరవించేలా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదివాసీల అభివృద్ధి అంటే వారి సంస్కృతిని పక్కన పెట్టడం కాదు, వారి భాగస్వామ్యంతో వారి హక్కులను కాపాడుతూ ముందుకు సాగడం. ఆదివాసీ యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి మాతృభాషలు, కళలు, జానపద సంప్రదాయాలను సంరక్షించాలి. మహిళలు, పిల్లలు మరియు యువతకు సమాన అవకాశాలు అందించడం ద్వారా ఆదివాసీ సమాజాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయవచ్చు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సమాజాల ఆత్మగౌరవం, హక్కులు, సంస్కృతి, అభివృద్ధికి మనమంతా మద్దతుగా నిలవడం మన సామాజిక బాధ్యత. ప్రకృతిని కాపాడే ఆదివాసీ జీవన విధానాన్ని గౌరవిద్దాం. ఆదివాసీ హక్కులను పరిరక్షిద్దాం. వారి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం.